ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారు. అది కనిపించట్లేదు ప్రతిపక్షాలకు. వాళ్ళకి ఏముండదు, ఎప్పుడున్న రాజకీయం చేస్తుంటారు. కామారెడ్డి మునిగిపోయింది అట్లేదంటే కేసీఆర్ని ఫామ్ హౌస్లో నుంచి బయటకు వచ్చేసి మీకు బాధ్యత లేదా తెలంగాణ ప్రజల మీద మనం అందరం కలిసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాన్ని పక్కన పెట్టేసి మనం ప్రజలను ఎట్లా కాపాడుకోవాలనేది మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. నేను ఒకటే విన్నవించుకున్న బండి సంజయ్, తొలి సంజయ్, గుండు సంజయ్ చెప్తున్నా, కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నావు, నీకు బాధ్యత లేదా? నువ్వు రాజకీయ విమర్శలు పక్కన పెట్టు. ఇవాళ రాజకీయం మీద రేవంత్ రెడ్డి గారి మీద, పిసిసి గారి మీద నువ్వు చేసే వ్యాఖ్యలను మేము తర్వాత మాట్లాడతాం నీతోని. ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రిగా నువ్వు ఉన్నావు. ఇవాళ వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఎట్లా నష్టం జరుగుతుంది ఏంటనేది నీకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను తీసుకొని తెలంగాణ ప్రజలు ఓట్లేసింది కాబట్టి రుణం తీర్చుకోవాలని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం. రాజకీయాలు మాట్లాడొద్దని ఇప్పుడు మేము మాట్లాడట్లేదు. నిజంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు మాకు పిసిసి గారు కూడా కాల్ చేసి చెప్పారు, మహిళలందరూ కూడా ఈ వర్షాలు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఎలాంటివి ఉన్నా కూడా మీరు వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పారు. మాకు ఎందుకంటే గాంధీలో ఉన్నది ఒక సంస్కారం నేర్పించింది. రాజకీయం చేసినప్పుడు హరీష్ రావు గారు మాట్లాడతారు, రామారావు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. కానీ ఇప్పుడు సమయం కాదు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం ఎట్లా బయటపడాలనే దాని గురించి ఆలోచించాలి. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే హరీష్ రావు గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళు వరంగల్ని డల్లాస్ చేస్తున్నారు. మరి ఏం చేసారు అనేది అవి మనం తర్వాత మాట్లాడుతాం. కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము చెప్పకనే చెప్తున్నాము. దయచేసి తెలంగాణ ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసమే ఉంది, ప్రజల పార్టీ, ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రజాపాలన నడుస్తుంది. ఇంకేదైనా గాంధీ భవన్ అందుబాటులో ఉంటారు. ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చారు. అందరం కూడా అందుబాటులో ఉంటాము. ఏ టైం ఏది అవసరం వచ్చినా మేమందరం మీకు అందుబాటులో ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తెలియజేస్తాను.